కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. డోకిపరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం శ్రమించిన వ్యక్తులలో వీరంకి గురుమూర్తి కూడా ఒకరని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి పనిచేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు గుర్తించి కీలకమైన బాధ్యతలు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వీరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ వీరంకి గురుమూర్తి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి బీసీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీసీలను ఐక్యం చేయటంలో గురుమూర్తి పనిచేశారని చెప్పారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వెన్నుదన్నుగా ఉండాలన్న లక్ష్యంతో బీసీ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని పేర్కొన్నారు. భావితరాల కోసం ఏపీ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్కు శ్రీకారం చుట్టారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలని చెప్పేసి తపంతో పనిచేశారు. వారి ఆశయ సాధన కోసం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ మనలో బలోపేతం చేసుకుంటూ ఆర్థికంగా మనం స్థిరపడాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే గురుమూర్తి గారు 2019 తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడుతున్న బలహీన వర్గాలందరూ కూడా కలపాలి, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళని పైకి తీసుకురావాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే 14-19లో ఎన్నో కాంట్రాక్ట్లు వేశారో అందరూ కూడా ఆర్థికంగా వెనుదన్నుగా ఉండాలి, వారికి బిల్లు ఇప్పించాలని చెప్పే లక్ష్యంతో పార్టీ ఆఫీసులో పనిచేస్తూ దాంతోపాటు ఏదైతే బీసీ ఫెడరేషన్ పెట్టారో దాంట్లో కీలకంగా పాత్ర పోషిస్తూ రాష్ట్రం అంతటా తిరుగుతూ అందరినీ ఒక తాటి మీద తాటడానికి ఎంతో కృషి చేశాడు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గురుమూర్తి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యకర్తగా పనిచేశారని చెప్పారు. 1994 నుండి గురుమూర్తి తనకు పరిచయమని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. టీడీపీ ఏ పిలుపునిచ్చినా దాన్ని విజయవంతం చేయడం కోసం పనిచేశారని అన్నారు. ఏదైనా అవసరం అయితే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఎత్తి ఇది కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా సమకూర్చే వ్యక్తుల్లో చాలా తక్కువ మందిలో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి తమ్ముడు గురుమూర్తి గారు. ఈ 2019 నుంచి 24 సంవత్సరం వరకు ఈ 5 సంవత్సరాలు పార్టీ గడ్డు పరిస్థితిలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఫోన్లో మాట్లాడి ఏదైనా కార్యక్రమం ఇస్తే, మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం తూచా తప్పకుండా ప్రతిరోజు నిర్వర్తించిన వ్యక్తి గురుమూర్తి గారు. అనేకమైన ఇబ్బందులు, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి. పాదయాత్రలో అనేక కిలోమీటర్ల పాటు బాబుతో యువగణంలో పాల్గొన్న వ్యక్తి. నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు 30,000 ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్కు పునర్జీవం పోశారన్నారు.
గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో ఎనికేపాడులో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చంద్రబాబు సర్కారు ఏర్పడిన తర్వాత మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్కు పునరుజ్జీవం పోశారన్నారు. నాడు జగన్ ప్రభుత్వం పేరు చెబితేనే పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరిగి వెళ్లిన కంపెనీలు వెనక్కి రావడానికి సీఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. చిన్న చిన్న పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారిపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో యువత గంజాయి బారిన పడ్డారన్నారు. జగన్ తన పాలనలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపాధి కల్పించారని విమర్శించారు. 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని 2 రూపాయలకే కిలో బియ్యం పథకం తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. చంద్రబాబు మా మీద పోటీ చేసి గెలువు అని సవాల్ విసిరిన నాయకులు ఇప్పుడేమయ్యారంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు. మెగా జాబ్ మేళాకు వచ్చిన 53 కంపెనీలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వ్యక్తులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సర్టిఫికెట్ పంపిణీ చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లకు, కాలేజ్ క్యాంపస్లకు వెళ్ళి జాబ్ ఇచ్చే ఐటీ కంపెనీలు హెచ్సిఎల్ కంపెనీ, హెచ్సిఎల్ దిగ్గజం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గన్నవరంలో ఏర్పాటైంది. మీ అందరికీ తెలుసు. హెచ్సిఎల్ ప్రతినిధులతో మాట్లాడి 4 రోజుల క్రితం మెగా జాబ్ మేళా పెడుతున్నాం, మీరు కూడా కొన్ని జాబులు గన్నవరం కాన్స్టిట్యూన్సీ ఇస్తే బాగుంటుందంటే అడిగిందే తడవుగా వాళ్ళు కూడా స్టాల్ పెడతామని చెప్పి 100కు పైగా ఉద్యోగాలు జావా ఫుల్ స్టాక్లో ఇస్తామని చెప్పి 3.5 lakhs per year ఇస్తామని చెప్పి వాళ్ళు స్టాల్ పెట్టిన పరిస్థితి. అలాగే ఫ్రెషర్స్కి కూడా చెన్నై ఎల్టాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయల ప్యాకేజ్తో రెజ్యూములు తీసుకుని తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తామని చెప్పారు. ఇప్పుడు స్టాల్స్ అన్ని పరిశీలించేటప్పుడు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి మెగా జాబ్ మేళాలో హెచ్సిఎల్ కూడా భాగమైనందుకు హెచ్సిఎల్ యాజమాన్యానికి శివరాజ్ నాడార్ గారికి కానీ, హెచ్సిఎల్ ఇక్కడ హెడ్ శివ గారికి కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా తరఫున నియోజకవర్గ ప్రజలు. దక్షిణ మధ్య రైల్వే యొక్క గొప్ప చరిత్ర, పురోగతిని ప్రదర్శించడానికి రైల్వే అభిమానులు తిరుగులేని మద్దతు ఇస్తున్నారని డిఆర్ఎం ఆనంద్ పాటిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నూతనంగా ఆవిష్కరించిన లోగో దక్షిణ మధ్య రైల్వే అభిమానుల ఐకమత్యాన్ని, ఔన్నత్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ ఎం మాండ్రూప్కర్ కలిసి ఆవిష్కరించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే ఫ్యాన్ లోగోను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చొరవ భారతీయ రైల్వే వారసత్వానికి రాయబారులుగా సుదీర్ఘకాలం నిలిచి ఉంటుందన్నారు. ఫోటోగ్రాఫులు, కథనాల ద్వారా దక్షిణ మధ్య రైల్వే శక్తివంతమైన కమ్యూనిటీని కలిగి ఉందన్న సమాచారం విశ్వవ్యాప్తంగా అవుతోందన్నారు. రైల్వే ఫ్యాన్స్ భారతీయ రైల్వే యొక్క పెద్ద కుటుంబానికి హృదయం, ఆత్మ, మన ఎదుగుదల వారసత్వాన్ని ప్రదర్శించడానికి వారి అంకిత భావం మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ లోగో ఉజ్వల భవిష్యత్తు వైపు తమ భాగస్వామ్య ప్రయాణానికి చిహ్నమన్నారు. Which is helping create awareness among our passengers. In fact, they are instrumental in telling our passengers all the new rules and regulations which are being formulated, all the new trains which are being run. In fact, they are there for clicking some good photographs of Indian Railways and publishing it on social media, their accounts, which is creating good vibes and also making people aware of the good services of Indian Railways. We are very happy to be associating with the SCR Rail fans and we hope that they will continue with their endeavor. కామన్గా వెళ్ళి అరే విండోలో సినారియోలో బాగుంది అది ఇది అని చెప్పి మాట్లాడతాం, రైట్? ఆ పాయింట్ ఆఫ్లోనే సినారియో మనం ఫోటో తీసి మనం ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఈ యొక్క రైల్ ఫ్యానింగ్ టీమ్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు నుండి కాదు, IRFCA ఇండియన్ రైల్వేస్ ఫ్యాన్ క్లబ్ అని ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్లీ ఎక్స్టెన్షన్స్కి వచ్చాము. మనం కొత్తగా అంటే లైక్ వాళ్ళదంటే పెద్దది ఇండియన్ రైల్వేస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఇది SCR రైల్ ఫ్యాన్స్ సమ్ ఆఫ్ ద జోన్ టైప్ అండ్ సమ్ ఆఫ్ ద స్టేట్ వైజ్ అట్లాంటి మెయిన్ ఫొటోస్ వైరల్ చేయాలి. అంటే మెయిన్ ఫొటోస్, వీడియోస్
పబ్లిక్కి తెలియాలి. మన పబ్లిక్కి అరే ఇంత బాగుంటుందా ఈ ఏరియా, అరే ఇంత బాగుంటుందా ఈ ప్లేస్ అని మేము ఎట్లా క్యాప్చర్ చేస్తామంటే కర్వ్ వేలో, స్ట్రేట్ వేలో ట్రైన్ దిగుతుంది, ట్రైన్ పైకి ఎక్కుతుంది, ట్రైన్ సైడ్కి వెళ్తుంది. ఇదంతా ఒక బ్యూటిఫుల్ సినారో ఆఫ్ ఇండియన్ రైల్వేస్ బ్యూటిఫుల్ సినారోస్ అనేది మనం బయట పెడుతున్నాం. ఆంధ్ర హాస్పిటల్స్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 33వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపును ఈ నెల 9 నుండి నేటి వరకు జరిగిందని ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పిపి రామారావు తెలిపారు. 16 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు, టెట్రాలజీ ఆఫ్ ఫాలో, డిఓఆర్వి, పల్మనాలజీ ఎట్రిసియా, పిఏపివిడి, పిఏ బాండింగ్, ఇతర క్లిష్టమైన ఆపరేషన్లను ఈ క్యాంపులో చేశామన్నారు. ఈ క్యాంపును ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్, వసుధ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవల సహకారంతో నిర్వహించామన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఉచితంగా పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. వాటి వివరాలను వెల్లడించేందుకు నగరంలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ విక్రమ్, డాక్టర్ సాయిరామ్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ రమేష్, డాక్టర్ ఉమాశంకర్ పాల్గొన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పిపి రామారావు మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తమ ఆసుపత్రికి వచ్చి కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు, పిల్లల కార్డియాక్ సర్జన్ డాక్టర్ సాయిరామ్తో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్లో 16 పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించారన్నారు. గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 33 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్కి వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారన్నారు. ప్రతి ఏటా యూకే నుంచి వైద్య బృందం వస్తారని, ఈసారి ఆస్ట్రేలియా నుంచి వచ్చారని చెప్పారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఆంధ్ర హాస్పిటల్స్కు వచ్చి చేయనున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్ల చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ క్యాంప్స్ చేస్తున్నాం అన్నమాట. ఇది 33వ క్యాంపు. ఇప్పుడే వాళ్ళతో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతవరకు ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ క్యాంప్స్ మన కంట్రీలో కానీ వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి వేరే కంట్రీస్లో కూడా చేస్తున్నారు క్యాంప్స్. అవి ఇంత నెంబరు ఇంతమందికి ఆపరేట్ చేయటం అనేది ఎక్కడా చేయలేదు. సో ఆంధ్ర హాస్పిటల్స్లో మన చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని చేశామని ఇప్పుడే చెప్తున్నారనమాట. సో బేసిక్లీ ఈ క్యాంప్లో మెయిన్గా యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్, కార్డియాక్ సర్జన్స్, డాక్టర్ నెల్సన్ గారు, డాక్టర్ అలెగ్జాండర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్, కార్డియాక్ ఇంటెన్సివిస్టులు, నర్సెస్, సో అందరూ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఈసారి. From Brisbane has come here before. Dr. Prem Venugopal and my former colleague in England has also come here before. The place is very highly recommended. It is a very good hospital to work in to do pediatric cardiac surgery. They have excellent infrastructure. You can do very complex work here. The team work very well together. The anaesthetist, intensive care, nursing, the ward staff. You have here to actually facilitate cardiac surgery, complex cardiac surgery. The nursing staff upstairs, absolutely amazing to work with, but just to see the expertise that's here, which is not a given, to see the expertise from cardiology, cardiac surgery, anesthesia, nursing team has really been very humbling because it's at a very, very high level, and I think that should be recognized actually how special that is, that you have a facility here. మేము అంటే సంవత్సరానికి రామారావు గారు చెప్పినట్టు 600 ఆపరేషన్లు ఇంటర్వెన్షన్స్ చేస్తూ ఉన్నాము సంవత్సరానికి. కానీ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అన్నట్టు. 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే పుడుతున్నారు. కానీ మనం చేసేది ఒక 600 మాత్రమే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చేయట్లేదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇన్ని కార్డియాక్ 100 మంది కార్డియాలజిస్టులు, కార్డియాక్ యూనిట్స్ ఉన్నా సరే ఎవరు ఈ పిల్లల హార్ట్ స్పెషాలిటీ మాత్రం ఎంకరేజ్ చేయరు. మీరందరూ చూశారు, వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకి కానీ వివిధ హైదరాబాదు, చెన్నై వెళ్ళి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకుని
స్తోమత లేని పిల్లలు వీళ్ళందరూ. గత 10 సంవత్సరాలుగా ఈ పేద పిల్లలకి ఈ రకంగా ఉచితంగా హార్ట్ సర్జరీసు, అది కూడా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీసు చాలా బాగా జరిగిందండి మా పిల్లకి. ఈ విషయం కూడా మాకు డాక్టర్ సార్ విక్రమ్ సార్ చెప్పారండి. రాజమండ్రిలో మేము మా పాపకి చూపించుకోవడం జరిగింది. ఆయన సజెషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎంతో టెన్షన్గా ఫీల్ అయ్యి మా పాప ఏమవుద్దని కూడా బాధపడడం జరిగిందండి. అలాంటిది వాళ్ళు మళ్ళీ మా పాపకి పునర్జన్మ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా ఈ డాక్టర్స్ అందరికీ మొత్తం అంతా కూడా నేను రుణపడి ఉండడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పుట్టుకు వచ్చే ఫిలిం ఛాంబర్ అసోసియేషన్లు నమ్మవద్దని, వారి మాయలో పడి మోసపోవద్దని తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సూచించారు. ఏపీ ఫిలిం ఛాంబర్ అనుబంధంగా తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2 మాత్రమే గుర్తింపు ఉందని, మిగతా ఏ అసోసియేషన్కు గుర్తింపు లేదన్నారు. నగరంలోని గాంధీనగర్ ఫిలిం ఛాంబర్ హాలులో తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఫిలిం ఛాంబర్కు అనుబంధంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ 2 ఫెడరేషన్లు మాత్రమే గుర్తింపు ఉందని తెలిపారు. ఈ మధ్య కొంతమంది ఫిలిం ఛాంబర్ యూనియన్ల పేరిట రిజిస్ట్రేషన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సినిమాల్లో అవకాశాలు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అబద్ధాలు చెప్తూ డబ్బులు దండుకుంటున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సూచిస్తున్నారు. మెంబర్షిప్ లేని వాళ్లు యూనియన్లో చేరాలంటే తమను సంప్రదించాలని కోరారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ అనుబంధంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఏపీ మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల యూనియన్ రిజిస్ట్రేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది బ్రీఫ్గా దీని హిస్టరీ. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలా మంది సొసైటీలు రిజిస్టర్ చేసి ఫెడరేషన్ అని చెప్పో లేకపోతే యూనియన్లు అని చెప్పి చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ తరఫున మక్కువ ఉన్నవాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అంతకుముందు ఫెడరేషన్లో లేని వారు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ ఈ మధ్య మా దృష్టికి వచ్చినాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషనే మెయిన్ సంస్థ. ఈ హైపెక్ గుర్తించిన వాటిలోనే కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారండి. దాదాపుగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్మిక సంఘాలు, అదే యూనియన్స్, కార్మిక సంఘాలు మీన్స్ మన సినిమాకి సంబంధించిన యూనియన్స్ చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వివిధ జిల్లాల్లో కానివ్వండి, వివిధ చోట్ల రిజిస్ట్రేషన్ చేసి మేము మెంబర్షిప్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న యువత, సినిమా మీద ప్యాషన్తో చాలామంది ఉంటారండి. ఆర్టిస్టులుగా ఉంటారు, టెక్నీషియన్స్గా ఉంటారు, వివిధ రంగాల్లో 24 క్రాఫ్ట్లోనే కాకుండా రకరకాలుగా ఉంటారు. మీకు సొసైటీ వస్తుంది, ఆ సంఘంలో మీకు మెంబర్షిప్ ఇస్తాం. తెలియదు కదండి, సినిమా మీద ప్యాషన్తో మేమందరం ఇండస్ట్రీకి 36 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళే. కార్మిక సంఘాలకే గుర్తింపు ఉంది. రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా పాలసీ ఏమైనా వచ్చి ఎవరన్నా కార్మికులు హెల్ప్ చేయాలనుకున్నా, తర్వాత ఆయా స్టేట్ గవర్నమెంట్లో హెల్ప్ చేయాలనుకున్నా ఈ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు తప్ప అనవసరంగా వేరే ప్రాంతాల వారీగా పెట్టే ఫెడరేషన్లు నమ్మకండి. వాటికి గుర్తింపు ఉండదు. కాన్ఫెడరేషన్ల గుర్తింపు ఇవ్వదు వాటికి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రీకి ఏమైనా చేయాలని కూడా ఇండస్ట్రీ పీపుల్ లేకపోతే ఎవరిని పిలుస్తారని ఇక్కడ ఉన్నవాళ్ళని కాదు. ఏపీలో కూడా ప్రొడ్యూసర్ ఛాంబర్ వారికి నేను నిర్వహించుకుంటున్నాను. ఫస్ట్ స్టూడియో షట్టర్ తీసుకొచ్చేపని, తర్వాత మన ఆర్టిస్టులకు వాళ్ళకి ఇక్కడ స్థానికంగా కొంచెం ఏర్పాటు చేయగలిగితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కొంచెం తొందరగా అభివృద్ధి చెందుద్దని. అది 34 శతాబ్దాలుగా జరుగుతుంది అక్కడ. అది కాకుండా మనకు అతి త్వరగా 1 సంవత్సరంలో లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బాగా అనుకూలంగా మనకి ఏది కావాలంటే అది సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. వారి ద్వారా నేను నిర్వహించుకునేది ఏంటంటే తొందరగా వాళ్ళు అంటూ వస్తే, స్టూడియో సెక్టర్ వస్తే వర్కర్స్ పెరుగుతారు.
గ్రంథాలయాల కోసం వసూలు చేస్తున్న పన్నులను గ్రంథాలయాల కోసమే వినియోగించాలని అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కోరారు. గ్రంథాలయ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం స్థాపించబడిందన్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు కొనుగోలు చేసి పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేలా ప్రభుత్వం పనిచేయాలన్నారు. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో తొమ్మలపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ ర్యాలీ చేపట్టారు. అనంతరం లెనిన్ సెంటర్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం స్థాపించబడిందన్నారు. 1914లో అయ్యంకి వెంకటరమణయ్య అధ్యక్షులుగా విజయవాడలో మొదటి సభ నిర్వహించామన్నారు. గ్రామాలు పట్టణాలలో గ్రంథాలయాలు స్థాపించుకున్నారని పేర్కొన్నారు. 1965లో గ్రంథాలయ చట్టం ఏర్పడిందని గుర్తు చేశారు. నేడు అనేక ప్రాంతాలలో గ్రంథాలయ పన్నులు చెల్లిస్తున్నా పుస్తకాలను కొనుగోలు చేయటం లేదన్నారు. గ్రంథాలయాలు సెస్సులను గ్రంథాలయాల కోసమే వినియోగించాలన్నారు. పుస్తక పఠన ఆవశ్యకతను గుర్తించి గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్వతంత్రోద్యమంలో భాగస్వాములు చేయాలి అని చెప్పి గ్రంథాలయోద్యమం స్థాపించబడింది. దాని ద్వారానే 1914లో ఇదే విజయవాడలో మొదటిసారిగా అయ్యంక వెంకటరమణయ్య గారి ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా గ్రంథాలయ ప్రథమ మహాసభ ఇక్కడ జరిగింది. ఆ తర్వాత గ్రంథాలయం నెలకొల్పాలనేటువంటి లక్ష్యంతో గ్రంథాలయోద్యమంలో భాగంగా అనేక గ్రామాల్లో యాత్రలు చేసి గ్రంథాలయాలు స్థాపించుకున్నారు. ఆ తర్వాత పట్టణాల్లో స్థాపించుకున్నారు. మనం స్వతంత్రం సంపాదించిన తర్వాత ప్రత్యేకంగా గ్రంథాలయ చట్టాన్ని కూడా రూపొందించుకుని ఆ ఉద్యమం ఎప్పుడూ కొనసాగాల్సిందేనని పెద్దలందరూ తీర్మానించారు. దాంతో 1965లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం కూడా ఏర్పడింది. దానికి అనుగుణంగానే ప్రజలు కట్టేటటువంటి పన్నుల్లో 8% తప్పనిసరిగా గ్రంథాలయ నిధిగా జమ చేసి ఆ నిధులతో గ్రంథాలయాలు నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. వర్గీకరణ పేరుతో ఎస్సీల్లో చిచ్చు పెట్టాలని రాజకీయ పార్టీ నేతలు చూస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ నాయకులు పంతగాని రమేష్ ఆరోపించారు. గుంటూరులో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల సత్తాను చూపాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ మరియు మనువాద పార్టీలు దళితులను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాయని దళిత సోదరులు గుర్తించాలని రమేష్ కోరారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో చెలో పుత్తూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ నాయకులు పంతగాని రమేష్ కోరారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే మాలల గర్జన సభను జయప్రదం చేయాలని మాల సంఘాల జేఏసీ నాయకులు కోరారు. పెనమలూరులో సి కన్వెన్షన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాలల సంఘాల జాయింట్ కమిటీ నాయకులు రమేష్, మొవ్వల అన్వేష్, జయప్రకాష్, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని, దీనివల్ల ఎస్సీల్లోని 58 కులాల వారు నష్టపోవాల్సి వస్తుందని, అందువల్లనే వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ పేరుతో ఎస్సీల్లో చిచ్చుపెట్టాలని రాజకీయ పార్టీ నేతలు చూస్తున్నారని రమేష్ ఆరోపించారు. గుంటూరులో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల సత్తాను చూపాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ మరియు మనువాద పార్టీలు దళితులను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, వీటిని దళిత సోదరులు గుర్తించాలని రమేష్ కోరారు. నేను వర్గీకరణ చేస్తా అని చంద్రబాబు గారు మాట్లాడటం, దానికి ఇతర పార్టీలు వంత పలకడం మాలలు వ్యతిరేకిస్తున్నాం. వర్గీకరణ జోలికొస్తే, రాజ్యాంగం జోలికొస్తే భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ మాలలు అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. దాన్ని భాగంలో రిజర్వేషన్లు, ఉమ్మడి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం డిసెంబర్ 15 రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకి లక్షలాది మందితో సభని మాలల మహాగర్జనని నిర్వహిస్తా ఉన్నాం.
ఈ రోజున మాదిగలు ఎవరైతే ఉన్నారో, మాలలు ఎవరైతే ఉన్నారో, మాదిగలకు సంబంధించినటువంటి వారు వర్గీకరణ కోరుకుంటా ఉంటే మాలలకు సంబంధించినటువంటి వారు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి ఒక అంశాన్ని అభూత కల్పనగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అనేక రాజకీయ నాయకులకు కూడా మేము ఈరోజు ఇదే సభ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్గీకరణ అంశం అనేది వర్గీకరణ కావాలి అనేది మాదిగలు కోరుతా ఉంటే మాలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్గీకరణ వద్దు అంటున్నారు అని అంటే మాలలు ఏ ఒక్క మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం మాత్రం పోరాడట్లేదు. ఏదైతే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయో ఆ 59 కులాలకు సంబంధించినటువంటి ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ మనందరం సమానంగా పంచుకుందాం, అందరం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. మనందరం ఐకమత్యంగా ఉంటే రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ద్వారా మరింతగా ఈ రిజర్వేషన్ పొందడానికి ఏదైనా మనం పెంచుకోవడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ పొంచి ఉమ్మడిగా మనందరం కూడా లబ్ధి పొందాలి అని ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ శ్రీహరిపురంలో అడ్డాల సుబ్బరాజు, విశ్వనాథ నాయుడు కలిసి నకిలీ వెంచర్ వేసి సుమారు 650 మందిని మోసం చేశారని వెంచర్ బాధితులు ఆందోళన చేపట్టారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. భూమిని కొనుగోలు చేయకుండా అన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 650 మంది వద్ద 150 కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూస్తే ల్యాండ్ కొనుక్కోకుండా జనల పోరాటాన్ని తీసుకుని వెంచర్లు వేసి తర్వాత వాళ్ళిద్దరూ తగాదా పడిన డ్రామాలాడి ఏదైతే అక్కడ వెంచర్లు నాశనం చేస్తారో అదే రకంగా సహకార సొసైటీ ముసుగులో పొలం అమ్మిన రైతులు, సహకార సంఘ పాలకవర్గం వీళ్ళందరూ కూడా ఈ 15-20 మంది కలిసి పొలం కొన్నట్టుగా డ్రామాలాడి పోస్ట్ డేటెడ్ చెక్కులతో వాళ్ళకి రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. పొలం రిజిస్ట్రేషన్ జరిగింది, రైతులకు సభ్యులకు పొలం అమ్మేశారు, ప్లాట్లు అమ్మేశారు. సిఆర్డిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు లేఅవుట్కి. మాకు అందరికీ ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత పొలం అమ్మిన రైతులకు డబ్బులు అందలేదు అనేటటువంటి కారణంతో రైతులు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దగ్గర 43,000 చదరపు గజాలని వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి. ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను కానీ అలాగే మిగతా వాళ్ళని కానీ ఎంత ప్రొసీడ్ అయ్యి అన్ని ఉన్నత పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదానికి స్పందన లేదు. అలాగే ఇప్పటికి మేము మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత నారా లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇచ్చినవి మళ్ళీ ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిచి విచారణ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఈ సొసైటీ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీద అయితే మాకు నమ్మకం ఉందో ఆ ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకోవాలంటే ముందుగా దాన్ని పూర్తిగా ఫారెన్సిక్ ఆడిట్ చేయించాలండి. ఆడిట్ చేయించి దానిలో జరిగిన గోల్మాల్ దాదాపు 45-50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని శ్రీ చైతన్య కళాశాల రవీంద్రనాథ్ ఠాగూర్ భవన కార్యనిర్వాహక డీన్ గుంటూరు హరిబాబు పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు డే స్కాలర్స్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా షటిల్, బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అలాగే గాయత్రీనగర్ పటమటలో త్రోబాల్, షాట్ పుట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కార్యనిర్వాహక ఏజీ మద్దినేని మురళీకృష్ణ, ప్రిన్సిపల్ నెజుపట్నం గోకర్ణేశ్వరరావు, ఏజీఎం కొమ్మినేని రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సెట్లో విజయవాడ విద్యార్థులకు ర్యాంకులే లక్ష్యంగా చైర్మన్ జి రమణ సారథ్యంలో విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ సాయి మీద కృషి చేస్తుందని కెమిస్ట్రీ ఫ్యాకల్టీ యోగానంద్ తెలిపారు. విద్యార్థులకు ఏదైనా సందేహం వస్తే వారికి అర్థమయ్యే రీతిలో బోధించి వారి సందేహాలను నివృత్తి చేస్తుందన్నారు. ప్రతి వారం టాలెంట్ టెస్టులు నిర్వహించి సబ్జెక్ట్పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సెట్లో విజయవాడ విద్యార్థులకు ర్యాంకులే లక్ష్యంగా చైర్మన్ జి రమణ సారథ్యంలో విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ సాయి మీద కృషి చేస్తోందని కెమిస్ట్రీ ఫ్యాకల్టీ యోగానంద్ తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విద్యార్థులకు తరగతిలో వచ్చిన సందేహాలను స్వయంగా నివృత్తి చేశారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ఈ సెట్, గేటు, ఇతర పోటీ పరీక్షలకు సాయి మీద ఉత్తమ శిక్షణ ఇస్తుందని చెప్పారు. ఎంతో అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో కోచింగ్లో అనుభవం ఉన్న సాయి మీద ఈ సెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిందని చెప్పారు. విద్యార్థులకు ఏదైనా సందేహం వస్తే వారికి అర్థమయ్యే రీతిలో బోధించి వారి సందేహాలను నివృత్తి చేస్తుందన్నారు. ప్రతి వారం టాలెంట్ టెస్టులు నిర్వహించి సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
తద్వారా పరీక్ష అంటే భయం పోవడంతో పాటు మంచి ర్యాంకు సాధిస్తారని పేర్కొన్నారు. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మనం ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటామో, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటామో, అలాగే ఆన్లైన్లో ఉండే స్టూడెంట్స్కి కూడా మనం వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉండి వాళ్ళు అడిగిన పేపర్స్, వాళ్ళకి వేరే పేపర్స్ ఏదైనా కావాలన్నా సరే అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది. మనకి ఈ సెట్ అంటే మ్యాక్సిమం విజయవాడలో సాయి మీదనే బెటర్గా ఉంటుందండి. అంటే మన స్టేట్లో హైదరాబాద్ బ్రాంచ్ ఉంది, విజయవాడ బ్రాంచ్ ఉంది, అలాగే వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉందండి. సో ఈ బ్రాంచెస్ అన్నింటిలో కూడా విజయవాడ కొంచెం ఇక్కడ లాస్ట్ టైం కూడా ర్యాంక్స్ అన్నింటిలో కూడా విజయవాడ ప్రిఫరబుల్గా ఉందండి. అనంతరం విద్యార్థి భవ్య మాట్లాడుతూ సాయి మేధాలో స్నేహపూరిత వాతావరణంలో మంచి బోధన అందిస్తారని పేర్కొన్నారు. మంచి ర్యాంకులు సాధించేలా డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తమను మోటివేట్ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ బ్రాంచ్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టీచర్స్ కానీ, వే ఆఫ్ టీచింగ్ కానీ చాలా ఫ్రెండ్లీగా జరుగుతూ ఉంటుంది. సో ఒక వీక్లీ టెస్టులు కండక్ట్ చేయడం కానీ 2 times or 3 times వీక్లీ టెస్టులు కండక్ట్ చేయడం కానీ చాలా బాగుంది. అండ్ ఈ డైరెక్టర్ వచ్చి బాలు అన్నయ్య ఇక్కడ సాయి మీద విజయవాడలో. సో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ, మాకు కావాల్సినన్ని అందించడం కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.